గుమగుమలాడే రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. వచ్చేయండి ప్రాసెస్‌లోకి. ముందుగా ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. షాప్ వాళ్ళు క్లీన్ చేసిస్తారు గానీ, నరాలు తీసివ్వరు వాళ్ళు. సో, మన నరాలు మనమే తీసేసుకోవాలి ఇంటికొచ్చిన తర్వాత. నరాలు ఎలా తీయాలంటే నేను చూపిస్తున్నా చూడండి. ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకొని రొయ్యకి అలా పెట్టేసుకుంటే అలా మనకు బ్లాక్‌గా ఒకటొస్తది. దాన్ని నరం అంటారు. దాన్ని ఇలా తీసేసుకుంటే క్లీన్ అయిపోయినట్లే. వాళ్ళు షెల్స్ తీసిస్తారు గానీ, ఇలా నరాలు తీసివ్వరు. ఇవి తినకూడదు వేస్ట్ పార్ట్ నరం నరం అనేది. ఇలా మిగతా అన్నిట్లికి అన్ని రొయ్యలకి ఇలా తీసుకోవాలి నరాలు. చూపిస్తున్నా కదా వీడియోలో. ఇలా ప్రతి దానికి నరం తీసుకోవాలి. తర్వాత ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యల్లో కొద్దిగా నిమ్మకాయ, కొంచెం పసుపేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. దాంట్లో ఉండే నీచు స్మెల్ అనేది పోతుంది. ఇలా బాగా పట్టిచ్చేసి క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి రొయ్యల్ని. తర్వాత ప్రాసెస్‌లోకి ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం ధనియాలు, కొంచెం పచ్చి కొబ్బరి, ఆ తర్వాత కొంచెం చెక్క, లవంగం, ఆ తర్వాత కొంచెం అల్లం, రుచికి సరిపడినంత పచ్చిమిరపకాయలు మీ కారం తగినంత, తర్వాత వెల్లుల్లిపాయి కొంచెం బరగ్గా పేస్ట్ పట్టుకోవాలి. దాంట్లోనే 2 ఉల్లిపాయలు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇదే మనకు గ్రేవీ అనమాట. మెత్తగా పట్టుకుంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే గ్రేవీ. తర్వాత శుభ్రం చేసుకున్న రొయ్యల్ని ఒక చిన్న గిన్నెలో పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఉడకపెట్టాలి. ఉడకనివ్వటం వల్ల ఏంటంటే మనం కర్రీ చేసుకున్నప్పుడు తొందరగా అయిపోతుంది. ఈ టైంలో ఇంకొంచెం ఏమన్నా బ్లాక్ స్పాట్లు ఎక్కడన్నా ఉంటే దాన్ని కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు ఉడికిన తర్వాత. తర్వాత బాండీ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. నాన్ వెజ్కి వచ్చేసి కొంచెం కారం కూడా. తర్వాత కొంచెం రుచికి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు తిప్పుతూనే ఉండాలి. ఈ గ్రేవీ బాగా ఏగితేనే మనకు కర్రీ టేస్ట్ బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, అలా ఆయిల్ పైకి తేలేంత వరకు తిప్పుకుంటూనే ఉండాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకోవాలి దీంట్లో. అన్ని రొయ్యలు తీసుకుంటూ చూసారా ఎన్ని అయ్యాయో ఫ్రెండ్స్. ఇలా మొత్తం వేసేసుకొని మంచిగా తిప్పుకోవాలి వాటిని కూడా. ఆ పేస్ట్ ఆయిల్ మొత్తం రొయ్యలకు పట్టే విధంగా మొత్తం తిప్పుకోవాలి. ఇలా మొత్తం తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడు మన రొయ్యలకు అన్నీ పడుతుంది. తర్వాత రుచికి సరిపడినంత కారం, మీరు ఏ కారం వాడితే ఆ కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీ కారం తగ్గట్టు వేసుకోండి. తర్వాత 2 టమాటాలు పేస్ట్ చేసుకొని పెట్టుకొని అవి కూడా యాడ్ చేయండి దీంట్లో కర్రీలో. రొయ్యల కూరకు చింతపులుసు వాడమండి, టమాటాలే వాడతాము. ఒక పెద్ద సైజు టమాటాలు 2 అవి పేస్ట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడినంత పసుపు, కొద్దిగా గల్లులుప్పు వేసుకోండి. సరిపోకపోతే లాస్ట్లో సాల్ట్ వేసుకుందాం. చూసారు కదా, కొంచెం తగ్గించేసుకుంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం సాల్ట్ ఎప్పుడైనా తగ్గించి వేసుకోవాలండి. సాల్ట్ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తీయలేం కదా. సో సాల్ట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇలా అన్నీ పట్టే విధంగా తిప్పుకోవాలి మనం. ఉప్పు, కారం, పసుపు అన్నీ ఈ టైంలో చెక్ చేసుకొని మంచిగా తిప్పుకోవాలి.
ఆ తర్వాత మనం మిక్సీ జార్ పట్టుకున్నాం కదా, దాంట్లో కొన్ని వాటర్ పోసి అవి కూడా పోసేయండి. మన గ్రేవీకి సరిపడా వాటర్ పోసేసుకుంటే కర్రీ అయిపోవడానికి దగ్గరలో ఉన్నట్లే. మనం ఇంకా చాలా ఈజీ అండి, 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే టేస్ట్ కూడా అదిరిపోతుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, తొందరగా అయిపోయింది. టేస్ట్ కూడా. ఈ టైంలో సాల్ట్ కూడా చూసుకోండి ఒకసారి. చూసారా ఎలా ఆయిల్ పైకి తేలి ఎలా మంచిగా కనపడుతుందో కర్రీ. ఈ టైంలో మళ్ళీ ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ తక్కువ అయినా మనకు రైస్లోకి ఇంకా తక్కువ అయిపోద్ది. సో కొంచెం సరిపడానే ఉండేటట్లు చూసుకోండి. చూసారు కదా దగ్గర పడింది కర్రీ, మన ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఈ టైంలో కొంచెం గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే మనకు గుమగుమలాడే రొయ్యల కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.